ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ శుభములు. మరొక దినము ఈ శ్రమల కాల ధ్యానంలో మనం ప్రార్థన చేసుకుంటుండగా, వాక్యాన్ని ధ్యానం చేసుకుంటుండగా, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడబోతున్నారో శ్రద్ధగా వినడానికి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములనైనా మరొక రోజు తండ్రి మాకు అవకాశం ఇచ్చి నీ సన్నిధానంలో నీ వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి, అభిషేకాన్ని బట్టి నీకు వందనాలు. నువ్వు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియ బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపించిన వాక్యం ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ఇలా రాయబడి ఉంది. అందులో ఏమని రాయబడి ఉందంటే, చూడుము, నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. ఏమని చెప్తున్నారండి? జీవము, మరణము, మేలు, కీడు ఇవన్నీ కూడా మన ఎదుట ఉంచి ఉన్నాడని దేవుడు చెప్తున్నాడు. మనం ఒక నిర్ణయం ఈరోజు తీసుకోవాలి. ఒక చాయిస్ మనం చేసుకోవాలి. ఆ నిర్ణయం ఏంటంటే, నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత నీది, నాది మాత్రమే ఉంది. మనం చెయ్యి చాచి మనం మంచిని తీసుకోవచ్చు, చెయ్యి చాచి చెడును కూడా తీసుకోవచ్చు. జీవమును, మరణము రెండు నీ చేతుల్లోనే ఉన్నాయి. కీడు, మేలు రెండు నీ చేతుల్లో ఉన్నాయి. ఇది మనం తీసుకున్నప్పుడు మంచి తీసుకుంటే మంచి జరుగుతుంది, చెడు తీసుకుంటే చెడు జరుగుతుంది. చూడండి, 19వ వచనంలో కూడా ఇలాగే రాయబడింది. ఏమని రాయబడిందంటే, ద్వితీయోపదేశకాండము ఈ 30వ అధ్యాయం 19వ వచనంలో ఏమని రాయబడిందంటే, నేడు జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశమును మీ మీద సాక్షులుగా నిలిచి ఉన్నాను. సో మంచి చెడు, ఆశీర్వాదాలు, శాపాలు రెండు నీ ముందున్నాయి. ఇవి మనం తీసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప ఆత్మవరం ఏంటంటే జ్ఞానము. ఈ జ్ఞానముతోటి మనం మంచిగా చెడువా మనం ఏది తీసుకుంటున్నామో దానిపైన మన జీవితం ఆధారపడి ఉంటుందని ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మొదటిగా అది మన నిర్ణయం అయి ఉంది. అంటే స్వతంత్రాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. చెయ్యి చాచి మంచి చెడు తీసుకోమని, మంచన్న చెడన్న రెండు కూడా తీసుకోవడానికి వీలు లేదండి. వేడి నీళ్ళలాగైనా చల్ల నీళ్ళలాగానే ఉండమన్నాడు. గోరువెచ్చటి నీళ్ళగా ఉంటే నోటి నుండి తుప్పి వేస్తానని చెప్తాను. జీవము మనకి మంచి చేస్తుందని మనందరికీ తెలుసు. జీవము మనకు కావాలంటే, మేలు మనకి కావాలంటే, ఆశీర్వాదాలు మనకు కావాలంటే, అలాగే శాపాలు మనకు వద్దంటే, కీడు మనకు వద్దంటే, మరణము మనకు వద్దంటే మనం ఏమి చెయ్యాలన్న వాక్యాన్ని మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 1వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుందండి. చూడండి, నేడు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని ఏం చేయాలంటే, ఈ శ్రమల కాలంలో మనం నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన మాటని మనము చాలా శ్రద్ధగా వినాలి. చాలా శ్రద్ధగా వినటమే కాదండి, విని ఆచరించే బిడ్డలుగా ఉండండి. చూడండి, వాక్యం ఎలా కొనసాగుతుందంటే, నేడు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడని యెహోవా భూమి మీద సమస్త జనముల కంటే నేను హెచ్చించును అని రాయబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకు కావాల్సింది ఆశీర్వాదాలు, మనకు కావాల్సింది దేవుడి యొక్క మేలును, మనకు కావాల్సింది జీవముతో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దానికి మనం ఏం చేయాలని వాక్యం చెప్తుంటే, ఆయన ఆజ్ఞలని తూచా తప్పకుండా మనం పాటించాలి. ఆయన కట్టడలను మనం నెరవేర్చాలి. ఇది ఎట్లా ఉంటుందంటే, అది డైలీ అప్లికేషన్. అంటే ప్రతిరోజు చేయవలసిన పనులు ఇవి. ప్రతిరోజు మనం భోజనం చేస్తాం, ప్రతిరోజు మనం ఊపిరిని పీలుస్తాం, ప్రతిరోజు మనము స్నానం చేస్తాం, ప్రతిరోజు మనం కొన్ని కార్యాలు చేస్తూనే ఉంటాం.
కొన్ని రోజులు మనం స్నానం చేయకుండా ఉంటే మనం కంపు కొడుతూ ఉంటామండి. కొన్ని రోజులు మనం భోజనం చేయకుండా ఉంటే నీరసించిపోతాం. కానీ అలాగే ప్రియ బిడ్డలారా, ఈ ఆజ్ఞలు పాటించే విషయంలో మనము మన జీవము మరణాన్ని రెండు బేరేజ్ వేసుకుంటే జీవం పొందుకోవాలంటే నేను దేవుడి యొక్క ఆజ్ఞలను పాటించే బిడ్డగా ఉండాలి. ఈ స్వతంత్రాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. చూడండి, ఈ స్వతంత్రాన్ని మనం మిస్యూజ్ చేసుకోవడానికి వీలు లేదు, దుర్వినియోగం చేసుకోకూడదు. దేవుడి సన్నిధిలో ఈ శ్రమణ కాలంలో ప్రార్థన చేసుకుందాం. మా ప్రభా, నాకు జీవము గలన మాటలు నాకు ఇవ్వండి, పరిశుద్ధతలో నేను జీవించడానికి, నీ ఆజ్ఞలను పాటించడానికి కదా యాకోబు పత్రికల వాక్యం పలుకుతుందండి. ప్రతి ఆజ్ఞను మనం పాటించాలి. ధర్మశాస్త్రం అంతా పాటించి ఒక్క ఆజ్ఞను కూడా మీరు మీరిన ఎడల ధర్మశాస్త్రం అంతా తృణీకరించిన వారైతారని బైబిల్ మనకి నేర్పిస్తుంది. కాబట్టి మరణమా జీవమా, కీడా మేలా, శాపమా ఆశీర్వాదమా మరి మన చేతుల్లో ఉండగా మరి మనం ఏది తీసుకోవడానికి నిర్ణయం తీసుకుందాం. ఆ తీసుకున్న దాన్ని బట్టే ఆ నిర్ణయం బట్టే, అది ప్రతిరోజు మనం అవలంబించిన దాన్ని బట్టే నీకు నాకు మరి దేవుడు ఒక మార్గం తెలుస్తుందని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియ బిడ్డలారా, దేవుడి సన్నిధిలో జీవాన్ని కోరుకుందాం, ఆశీర్వాదాలు కోరుకుందాం, అలాగే మేలులను కోరుకుందాం. కీడు మన నరకానికి, శాపాలు మన నరకానికి, మరి మరణం మనకి నరకానికి దారితీస్తుంది. కాబట్టి నరకానికి స్వస్తి చెప్పి దేవుడు ఒక మార్గంలో నడవడానికి నీవు నేను కృషి చేద్దాం. అలాంటి కృప దేవుడు ఈరోజు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడైన దేవా, ప్రభానికి వందనాలు. జీవం మరణం మా ముందుంచావు నాయన. ప్రభా, మాకు స్వతంత్రం ఇచ్చావు తండ్రి. ఒక్కొక్కసారి జ్ఞానం లేని వారముగా ఉండి అయ్యా మరణమే మంచిదనుకొని దాన్ని పట్టుకొని నడిచిపోయి మేము ప్రమాదంలో పడిపోతున్నాం. ప్రభా, ఈరోజు తండ్రి నీ జీవం గల మాటలు జ్ఞానముతో ఆలకించి పాటించి పఠించి అయ్యా తండ్రి ప్రభా, నీ సన్నిధిలో జీవంతో ఉండే కృపను మాకు దయచేయమని, మేలులతో మమ్మల్ని నింపమని, నీ ఆశీర్వాదాలు మా మీద కుమ్మరించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.